హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11. సో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. అండ్ ఆ సీజన్ 11 యాక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ అదేవిధంగా తెలుగు టైటన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని అయితే లైక్ చేయండి. ప్రో కబడ్డీ కోసం చూసే ప్రో కబడ్డీ ఫ్యాన్స్ ఎవరైతే యాక్షన్ కోసం చూస్తున్నారో అండ్ తెలుగు టైటన్స్ ఎవరిని ఫేమస్ ప్లేయర్ ఒకరిని ఎవరిని కొంటే బాగుంటుందో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటన్స్ కొత్త కోచ్ కిషన్ కుమార్ హుడా అండ్ అదేవిధంగా అసిస్టెంట్ కోచ్గా రమేష్ కుమార్ని కూడా తీసుకున్నారు. సో ఇద్దరు కోచ్లు అయితే ఇప్పుడు ఉన్నారు తెలుగు టైటన్స్కి. అండ్ అదేవిధంగా మెయిన్గా యాక్షన్ డేట్ ఎప్పుడని చూసినప్పుడు ఆగస్టు మధ్యలో అంటే ఆగస్టు 15th వరకు యాక్షన్ జరిగే అవకాశాలు ఉన్నట్టు న్యూస్ బయటకు వచ్చేసింది. అంటే మీకు రిలీజ్ లిస్ట్ చాలా ముందే వచ్చేస్తుంది. రిలీజ్ అంటే చాలామంది ప్లేయర్స్ రిలీజ్ అవుతారు తెలుగు టైటాన్స్లో, ఎందుకంటే చాలా డబ్బు పెట్టుకున్న పవన్ షరావత్ కూడా రిలీజ్ అవుతాడు. కానీ యాక్షన్లో ఏంటంటే 2 ప్లాన్లు ఉండే అవకాశం ఉంది. నవీన్ కుమార్ దబాన్ ఢిల్లీకి సీజన్ 10లో ఆడలేకపోయాడు ఇంజరీతోని. అండ్ ఆ తర్వాత అషు మాలిక్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇద్దరిని ఎట్ ఏ టైం వాళ్ళు ఉంచుకోవడం చాలా కష్టమే. కిషన్ కుమార్ హుడాకి నవీన్ ఎక్స్ప్రెస్ అంటే చాలా అది ఉంటుంది, అతనికి విశ్వాసం ఇతని మీద. సో తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఆ యాక్షన్లో ఇతను దొరకపోయినట్లయితే, లేకపోతే దబాన్ ఢిల్లీ ఒక ఎఫ్బిఎం కార్డు వాడినా పవన్ షరావత్కు వాడే అవకాశాలు డెఫినెట్ కనిపిస్తున్నాయి. సో పవన్ షరావత్కి ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వేరే టీం ఎంత డబ్బు పెట్టుకునిందో అంత డబ్బు పెట్టి వీళ్ళు తీసుకుంటారు ఆ అవకాశాలు. ఎందుకంటే ఆ యాక్షన్లో దొరకపోవచ్చు వేరే ప్లేయర్స్ మళ్ళీ. అండ్ మహమ్మద్ రజా చియాన్ లాంటి ప్లేయర్స్ ఒకవేళ యాక్షన్లోకి వచ్చినా చెప్పలేం, ఒక వండర్ జరిగే అవకాశాలు అయితే యాక్షన్లో ఎప్పుడూ ఉంటాయి. సో మంచి ప్లేయర్కే ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ లాంటి కిషన్ కుమార్ హుడా డెఫినెట్గా స్కెచ్ చేస్తాడు. నాకు అనిపించేది ఏంటంటే పవన్ షరావత్ లేకపోతే నవీన్ ఎక్స్ప్రెస్ ఒకరినైతే టీంలోకి తీసుకొని కెప్టెన్గా చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి.